ఒక మేక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ వచ్చింది. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, అక్కడికి తీసుకెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే అంటే ప్రశ్న రావణ్ మీద దాదాపు 30 కేసుల వరకు ఉన్నట్టుగా సమాచారం. చాలా మంది జన సైనికులు, కూటమి నేతలు కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మరి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అరెస్ట్ చేసుకుంటూ తర్వాత కోర్టు ఏమో బెయిల్ ఇస్తూ మళ్ళీ అరెస్ట్ చేసుకుంటూ ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బయట ప్లే చేయలేదు కాదు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా. మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్, అసలు ప్రశ్న రావణ్ ఏం తప్పు మాట్లాడాడు? నిజంగా అతను తప్పు మాట్లాడి ఉంటే చట్టం ప్రకారం అతన్ని శిక్షించవచ్చు, కానీ ఏం తప్పు మాట్లాడలేదు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ ఇలాగే కదా వైసీపీ నాయకులను ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి మాట్లాడారు. మరి రావణ్ చేసిన తప్పేంటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని, ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటల్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్లే చేయండి. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒకడికి చెప్తున్నాను, అరే ఎదవల్లారా, సన్నాసిల్లారా, చలకల్లారా, పెద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. నా భాషను కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషను నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. తీసుకొని రైట్ సార్, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే రావణ్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినట్టే రావణ్ క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు చెప్పారు ప్రశ్నించమని, అదే రావణ్ చేశారు. అది పవన్ కళ్యాణ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు కక్ష సాధింపులా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ ప్రకాష్ రాజ్ తో సహా. ఇప్పుడు రావణ్ పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన జర్నలిస్ట్, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను మీడియాలో చూసింది కూడా. సో ఆయన ప్రశ్నించమని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ప్రశ్న ఛానల్ పెట్టుకున్నాడు. సో ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని. మీరు ఆయన రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన ఛానల్లో ఉన్న ఎర్లీ వీడియోస్ చూస్తే రావణ్ ఇంత అగ్రెసివ్గా లేడు అని. సో ఆయన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే అగ్రెసివ్ అయ్యాడు. ఏదైనా ఇందులో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ లీగల్ జ్యుడిషియల్ ప్రాసెస్ ను మీరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. నాకు నిజంగా దానికన్నా ముందు రవిశంకర్ చెప్పండి, మీరు ఆ ప్రాంతం వెళ్ళి, కాకినాడ నేను చాలాసార్లు వెళ్ళి, సర్పవరం పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఈ సర్పవరం పోయి రావాలి. నా మీద కూడా సర్పవరంలోనే కేసు పెట్టారు. అంటే సర్పవరం పోలీస్ స్టేషన్ ఉన్నదే ఈ కేసులు పెట్టారక దానికి ఏమైనా ప్రత్యేకత ఉందో? ఎందుకంటే నేను తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల రాజవమంగి పోలీస్ స్టేషన్ లో వెళ్ళాను ప్రత్యేకంగా. కాకినాడ నడిబొడ్డునే ఉంటుంది సార్ సర్పవరం. నాకు తెలీదు. నేను తూర్పుగోదావరి జిల్లాలో రాజవమంగి అడ్డతీగల వెళ్ళాను. రంపా పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అడ్డతీగల రాజవమంగి అంటే, అల్లూరు సీతారామరాజు దాడి చేసి బ్రిటిష్ కాలంలో దాడి చేసిన పోలీస్ స్టేషన్. అందువల్ల అక్కడికి వెళ్ళి అక్కడ మట్టిని చేతిలో పట్టుకొని కళ్ళకు అద్దుకొని చాలా స్ఫూర్తి పొందాను రాజవమంగి అడ్డతీగల పోలీస్ స్టేషన్లకు. సో ఎందుకంటే అందువల్ల ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ కూడా నేను నెక్స్ట్ టైం కాకినాడ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ భూమికి నమస్కరించి వస్తాను. ఎందుకంటే
ఈ పోలీస్ స్టేషన్ అసలు కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే నాపై కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ కేసు ఉంది. సర్పవరం, ఇంద్రపాలెం, కానీ ఇప్పుడు సర్పవరం మళ్ళీ కూడా వచ్చింది. సో అందువల్ల సర్పవరం అనే దానిపైన బహుశా ఫ్యూచర్లో సర్పవరం పైన ఒక సినిమా వస్తుందేమో. ప్రశ్నించితే సర్పవరం తీసుకెళ్తాం, ప్రశ్నిస్తే సర్పవరం అని అదొక డైలాగ్గా మారిపోతుందేమో. సర్పవరం కల్లెర్ర చేస్తుంది, సర్పవరం చూస్తోంది అని. సో మరి ఆ సర్పవరం పోలీస్ స్టేషన్ కాకినాడ వెళ్ళాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు సర్పవరంకు. అని పోయి ఉంటాను కానీ ఆ సర్పవరం తెలియకపోవచ్చు నాకు. సో ఇక ఇందులో ఫస్ట్ అర్థం కావాల్సింది, నేను కూడా రవిశంకర్ మొదట్లో నాపై కేసులు వచ్చేంత వరకు ఏమనుకుంటానంటే, నన్ను ఎందుకు అంటారు, వీరు అసభ్యంగా ఎవరైనా మాట్లాడితే, అభ్యంతరకరంగా మాట్లాడితే, అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే, ఇతరులను నొప్పించే విధంగా వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగతంగా ఇలాంటి వాళ్ళపైన కేసులు పెడతారు. రీసెంట్గా పొలిటికల్ అనాలిసిస్ చేస్తే నొచ్చుకుంటారేమో, నొప్పి పెడుతుందేమో, కానీ కేసులు పెట్టరు అని నేను చాలా కాలం అనుకున్నాను. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఫస్ట్ ఆర్టికల్ 1984 సెప్టెంబర్ 10th నాడు రాశాను. 42 ఏళ్ళుగా రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. 2003 అంటే 23 ఏళ్ళుగా, నాట్ ఓన్లీ మన అంతకుముందు ఈ టీవీలో వచ్చేవాడు, టీవీ నేను రాకముందు, అంటే 25 yearsగా టీవీలో మాట్లాడుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, మీరు కూడా బహుశా అంగీకరిస్తారేమో. యాంకర్ల తర్వాత టెలివిజన్ స్క్రీన్ పైన ఎక్కువ కనబడ్డ వ్యక్తి నేనే తెలుగులో. బహుశా దెర్ ఇస్ నో మెజర్మెంట్, కానీ లైవ్ లో కూడా 1000 గంటలు మాట్లాడారు, కానీ ఎన్నడూ ఒక్క మాట తప్పు దొరలే. మీరు ఇప్పుడు 2.5 ఏళ్ళు దాటిపోయిందిగా మనం మాట్లాడబట్టి. మీరు ఎప్పుడైనా లైవ్ లో చాలా డిఫికల్ట్, ఎందుకంటే బై మిస్టేక్ కూడా ఒక పదం తప్పచ్చు, కానీ ఒక్క అభ్యంతరకర పదం లైవ్ లో ఇన్ని 1000 గంటల మాట్లాడినా ఒక్క పదం కూడా దొరలేదు ఇంతవరకు, నాకు తెలిసినంత వరకు. ఇక మిగతా దగ్గర మాట్లాడేదైతే అసలు ఇంకా దొరలే స్కోపే లేదు. మరి నా పైన కేసులు పెట్టినాక నా ఆలోచన సరళి మారింది. ఓహో, ఈ కేసులు పెట్టడం మనం మాట్లాడే తీరుతో సంబంధమే లేదు, మనను నోరు మూయించాలనుకున్నప్పుడే కేసులు పెడతారు. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు రావణ్ వీడియోలు చూసిన వారు, ఈయన ఇంత అగ్రెసివ్గా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ పైన ఇంత అన్యాయంగా మాట్లాడాడు అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం రావణ్ పై చర్యల్ని సమర్థిస్తోంది. అంటే ఆయన మాట్లాడిన తీరు వల్లనే ఈ కేసు, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, కార్యకారణ సంబంధం. అంటే రావణ్ ఇలా మాట్లాడాడు కనుక ఆ కేసులు పెట్టారు కనుక కేసులు జస్టిఫైడ్, ఎందుకంటే అలా మాట్లాడాడు కదా అని అనుకుంటున్నారు. కానీ నా కేసు తర్వాత నాకు అర్థమైన సంబంధమే లేదు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశాను, నేను అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడిన ఒక్క సెంటెన్స్ చూపెడితే నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను, టీవీ కెమెరాల ముందు రాను. ఇది ఓపెన్ ఆఫర్. ఈవెన్ టుడే దేర్ ఇస్ అన్ ఆఫర్. అయితే మార్పుడు వీడియోలు పెట్టకండి. మీరు మార్పుడు వీడియోలు పెట్టి ఏఐతో మార్ఫింగ్ చేసి ఇంకా అన్నారని చెప్తే నేను అంగీకరించను. మీరు చూపెట్టండి, ఒక్కటి జస్ట్ 1 second వీడియో చాలు నాకు. ఐ విల్ కంప్లీట్లీ క్లోజ్ ది ఛానల్. నేను అసలు యూట్యూబ్ కూడా వదిలేసి ప్రశాంతంగా నేను చెట్లు, మొక్కలు, చెరువులు, కొండలు, గుట్టలు తిరుగుతూ ఆనందంగా ప్రకృతితో, నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే, ఆ జీవితం గడుపుతాను. ఈ జీవితంలో బయటకు వచ్చేస్తాను. సో ఓపెన్ ఆఫర్. అందువల్ల ఇది క్లియర్గా రావణ్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ వల్ల వచ్చిన సమస్య కాదు అది. అందుకే నేను దయచేసి ప్రేక్షకులకు కోరేది, నాగేశ్వర్ అనుభవంతో పోల్చి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటనేది. అందువల్ల ఇప్పుడు నా పైన 3 సంవత్సరాల జైలు శిక్ష కేసు, అది అల్లర్లు సృష్టించామన్న కేసు, కులచిచ్చు పెట్టాలని కేసు, అసలు మామూలుగా పబ్లిక్ ఆర్డర్ను కంప్లీట్ కల్లోలం అయిపోయింది సమాజం అన్న కేసు పెట్టారు. 3 ఏళ్ల జైలు శిక్ష, అసలు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసు చూశాక నాకు అనిపించింది, మనం ఎలా మాట్లాడామన్న దానిపైన కేసులు ఉండవు, మనం నోరు మూయించాలనుకుంటే కేసులు ఉంటాయి. అది ప్రాక్టికల్. ఇప్పుడు రావణ్ ప్లస్ నాగేశ్వర్ కలిపి చూస్తే అర్థమవుతుంది, ఓన్లీ రావణ్ చూస్తే అర్థం కాదు. ఇక రెండవది, నాపై కూడా ఇలాగే 60 పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారని వచ్చింది వార్త. మొత్తం రాష్ట్రం అంతా కేసులు పెట్టండి అని. సిమిలర్ చూడండి, మెథడాలజీ, మాడస్ ఆపరండి కూడా సేమ్ అండ్ సేమ్. అయితే కారణాలు ఏదైనా తర్వాత మీకు 2 పోలీస్ స్టేషన్లోనే పెట్టారు కేసు. అదే సర్పవరం, మళ్ళీ అది కూడా చూడండి. సో ఇప్పుడు రావణ్ పైన కేసు కూడా సర్పవరమే, నాపై కూడా సర్పవరమే. మీకు
కేసు సేమ్ ప్లేస్ లో పెడుతున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ ఒకే పోలీస్ స్టేషన్ ఎందుకు కేసులు ఫైల్ అయితే సర్పవరంలోనే ఇట్స్ ఎ క్లియర్ ఆర్కెస్ట్రేట్ అని అర్థమవుతుంది కదా. అనేక పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది ఒకే అంశం పైన మీరు అనేక చోట్ల కేసులు పెట్టి తిప్పకూడదు, వాటన్నిటిని ఒక్క చోటికే చేర్చాలి అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో కూడా మీకు గౌరవం ఇవ్వరు. ఇది రెండవది. మూడవది జ్యుడిషియల్ రెమెడీస్. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కని, దాన్ని జ్యుడిషియల్ రెమెడీస్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే జ్యుడిషియల్ రెమెడీస్ పొందవచ్చు. సో అదొక జ్యుడిషియల్ రెమెడీ అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డిల దయాదాక్షిణ్యాలతో రాలేదు, మోడీ దయాదాక్షిణ్యాలతో రాలేదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి ఒక హక్కు జ్యుడిషియల్ రెమెడీ. మీరు జ్యుడిషియల్ రెమెడీని కాలరాసే విధంగా ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది, మళ్ళీ వెంటనే సిమిలర్ ఇష్యూ ఒకటే, మళ్ళీ వేరే నేరం కాదు. పోనీ ఒక చోట వాడు కొట్టాడు, ఒక చోట కారుతో గుద్దాడు, ఇంకో చోట దొంగతనం చేశాడు, ఇంకో చోట మర్డర్ చేశాడు, ఈ 4 వేరు కేసులు అరెస్ట్ చేశారంటే ఒప్పుకుంటాను. కేసులన్నీ ఒకటే కదా, కేసులన్నీ ఒకే. ఆయన మాట్లాడిన మాటల పైన అభ్యంతరం. సో కేసులన్నీ ఒకటే అయినప్పుడు ఒకసారి కోర్టు మీకు బెయిల్ ఇస్తే వెంటనే 2వ కేసులో మళ్ళీ అరెస్ట్, ఆ 2వ కేసులో బెయిల్ ఇస్తే 3వ కేసులో మళ్ళీ అరెస్ట్. ప్రకాష్ రావు చెప్తున్నారు కదా 32 కేసులు పెట్టారని ఇప్పుడు నేను రావణ్ పైన విన్నాను. సో ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా యూ మేడ్ మీ హీరో. అంతకుముందు రావణ్ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు రావణ్ అందరూ ఇది మోస్ట్ పాపులర్ మ్యాన్ అయిపోయాడు కదా. మీకు యూ మేడ్ మీ నా కమ్యూనిస్ట్ అని మలయాళీలో ఒక ప్లే ఉంది. ఒక అతన్ని కమ్యూనిస్ట్ అని చెప్పి తీసుకెళ్లి విపరీతంగా కొడితే, అంతకుముందు ఆయన ఎవరో కమ్యూనిస్ట్ కాదు, ఈ కొట్టడం వల్ల కమ్యూనిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు యూ మేడ్ మీ యూ మేడ్ రావణ్ కదా. ఇప్పుడు రావణ్ అతను తెలంగాణ వారు కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆయన విజయవాడ అతను, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర అతని, హైదరాబాద్లో ఉంటున్నాడు అంతే. సో అందువల్ల మీరు ఇదేదో తెలంగాణ ఆంధ్ర వివాదంగా చూడకండి అనటానికి ఇది ఉదాహరణ కూడా. సో ఇది కూడా ఒక ఇండికేషన్. నాగేశ్వర్ తెలంగాణ వాడని చెప్పి తిట్టారు, రావణ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే కదా. మరి ఆయన మీద ఇప్పుడు మీకు నేను ఇది అందువల్ల ఇది జ్యుడిషియల్ రెమెడీస్ ను కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. 4వది ఏంటంటే నేను ఇదే కూడా చెప్పాను, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో ఉండే ఒక ప్రాథమిక సూత్రం టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఫండమెంటల్ రైట్స్ ను హరించాలి, రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్, అరెస్ట్ ఉంచాలి అంటే అది రీజనబుల్ గ్రౌండ్ అయి ఉండాలి, మీరు ఇచ్చే శిక్ష ప్రపోర్షనల్ గా ఉండాలి. ఈ 2 కూడా లేదు రావణ్ కేసు. 4th 5th అసలు ఈ రకమైన ప్రవర్తన సమాజంలో ఎవరు పోషిస్తున్నారు? రాజకీయ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో బయట ఆవేశాన్ని రెచ్చగొడుతూ, ఉద్రిక్తతను రెచ్చగొడుతూ, భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. రెచ్చిపోయినటువంటి సమాజం పైన మీరు కేసులు పెడుతున్నారు. రెచ్చగొట్టిన రాజకీయ నాయకులేమో తప్ప రైట్, రెచ్చిపోయిన సమాజమేమో తప్పంటే ఎట్లా? నాయకుడు రెచ్చగొడితేనే కదా సమాజం రెచ్చిపోతుంది. నాయకులు ఒక్కరే రెచ్చగొడుతున్నారా? నాయకులు తమ పార్టీ కార్యకర్తల్ని, తమ పార్టీ ఐటీ విభాగాన్ని, తమ అభిమాన సైన్యాన్ని ట్రోల్స్ గా మార్చి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో విశృంఖల విన్యాసాలు చేయిస్తున్నారు. అదంతా నేరం కాదు, కానీ ఒక పౌరుడు ప్రశ్నిస్తే, అభ్యంతరకరంగా మాట్లాడితే నేరం అవుతుంది. పోనీ ఈ నేరంలో కూడా సిమిలారిటీ ఉందా, ఈక్వాలిటీ ఉందా? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, నా పైన అత్యంత నీచాతి నీచంగా 6 వారాలు, 4 నెలన్నర నుంచి కేసు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఈవెన్ టుడే మాట్లాడుతున్నారు కదా. టీవీ ఛానల్లో TV5 ABNలో, ముఖ్యంగా ABNలో యాంకర్ ప్రోత్సహిస్తూ కూడా కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష ఒక అవకాశం ఉన్న నేరాలను కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చేశాడే, మాట్లాడించాడే ఆ టీవీ యాంకరు, నన్ను అనుమతించాడే ఆ టీవీ యజమాని ABN. మరి వీళ్ళ మీద కేసులు ఉండవా? నేను పెడితే 2 ఏళ్ల జైలు శిక్ష దానికి. నాకు వాళ్ళకున్న డబ్బులు లేవు, వాళ్ళకున్నంత సమయం లేదు కనుక పెట్టలేకపోతున్నా. మరి వాళ్ళ మీద సుయోమోటోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టదు? లా తెలియదా మీకు? ఆంధ్రప్రదేశ్ పోలీసు లా తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లా తెలియదా?
అయ్యా రేబియన్ లో నాగేశ్వర్ పైన ఒక రాజకీయ పార్టీ అధికార కూటమిలో ఒక భాగమైన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి మాట్లాడింది, అతన్ని మాట్లాడించిన యాంకరు, దాన్ని అనుమతించిన యజమాని పలానా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు తెలియదా? దానికి 2 ఏళ్ల జైలు శిక్ష మీకు తెలియదా? మరి ఎందుకు కేసులు పెడతలేరు? అంటే మరి రావణ్ కో నీతి మీకో నీత, నాగేశ్వర్ కో నీతి మీకో నీత? దీనికి ప్రశ్న ఉండాలి కదా, ఆన్సరు. మీరు నిజంగానే డిజిటల్ అబ్యూస్ డిసెంట్ కాదు, నేను ఒప్పుకుంటాను. డిజిటల్ అబ్యూస్ ఈజ్ నాట్ డిసెంట్. కానీ మరి డిజిటల్ అబ్యూస్ అనే చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టాలి కదా, ఎందుకు పెడతలేరు మీరు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. మీ పార్టీ అధికార ప్రతినిధులే నీచంగా మాట్లాడుతున్నారే, మీరు ఐటీ విభాగాల నుంచే మాట్లాడుతున్నారే, అది నేరం కాదా? అది ఇప్పుడు టీడీపీ అధికారిక వెబ్సైట్ లో ట్విట్టర్ అకౌంట్ లోనే నా పైన కండువా వేశారు. ఇది రైట్ టు డిగ్నిటీ కిందకి రాదా? భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ కాదా? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ లో భాగం కాదా? మీరు ఇది డిఫమేషన్ కేసు కిందకి రాదా? మరి మీరు ఎందుకు కేసులు పెడతారు? మీ పార్టీయే నేరం చేస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏమో బహిరంగంగా నేరం చేస్తుంది, నేరాలు ప్రోత్సహిస్తుంది, నేరాల పట్ల ఉదాసీనంగా ఉంటుంది. ఇతరుల పైన మీరు కేసులు పెడతాను అంటేనే ప్రశ్నలు వస్తున్నాయి. మీరు న్యాయంగా ఉండండి, మీరు ధర్మంగా ఉండండి, ఇతరులను కూడా న్యాయంగా ధర్మంగా ఉండమని అడగండి. నేను ఎప్పుడైనా చేశానా మీ పార్టీ నాయకులకు? నేను వేరే వాళ్ళకి కండువాలు వేసానా? మీరు నాకు కండువ వేశారు. నేను ఎప్పుడైనా ఏబిఎన్ రాధాకృష్ణ టీడీపీ కండువ వేసానా? నేను వేయలేదు కదా. మరి నేను వేయనప్పుడు నాకు ఎలా వేస్తా టీడీపీ ఐటీ విభాగం? అఫ్కోర్స్ ఏబిఎన్ వేయలేదు, చెప్తాను. నేను ఎప్పుడన్నా రాధాకృష్ణను అవమానకరంగా మాట్లాడానా? మరి రాధాకృష్ణ ఛానల్లో నన్ను అవమానకరంగా ఎట్లా మాట్లాడతారు? నేను యాంకర్ పైన ఎప్పుడన్నా అవమానకరంగా మాట్లాడానా? మరి యాంకర్ నన్ను ఎలా మాట్లాడిస్తాడు? ఆ పార్టీ పైన నేను ఎప్పుడన్నా అభ్యంతరకరంగా మాట్లాడానా? మరి నా పైన ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నాకు లేదా హక్కులు, నాకు లేదా చట్టం, మీకు మాత్రమే ఉంటుందా చట్టం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. లేకపోతే రావణ్ ఏం మాట్లాడి నేనేమి ఆయన ప్రతి వీడియో ఫాలో కాలేదు, ఈవెన్ ఈ ఇష్యూ కూడా ఫాలో కాలేదు, ఈ కేసు అరెస్ట్ అయ్యేదాకా ఫాలో కాలేదు. కానీ ఫాలో కావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడిన దాని ఆధారంగా కేసులు పెడతారని నమ్మితే అవన్నీ చూడాలి. ఆయన మాట్లాడిన దాంతో సంబంధమే లేదు, ఇది పెట్టదలుచుకున్నారు, పెడుతున్నారు అంతే తప్ప